విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేని సమయంలో ఉపాధ్యాయులు చికెన్ బిర్యానీలతో విందు చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా చెర్యాలలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. చెర్యాల పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కిచెన్ షెడ్ ను పరిశీలించగా బిర్యానీ, చికెన్ వండడంతో పాఠశాల ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులు లేని సమయంలో మెనూకి విరుద్ధంగా చికెన్ బిర్యానీ ఎందుకు వండారని, ఈ భోజనాన్ని ఎవరికి పెడతారని ఉపాధ్యాయులను నిలదీశారు. వండిన భోజనాన్ని గురుకుల విద్యార్థులకు పంపించాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ పాఠశాల ఉపాధ్యాయులు చికెన్ బిర్యానీలతో పాఠశాలలోని విందులు చేసుకోవడంతో ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చికెన్ బిర్యానీలతో విందులు చేసుకున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బిర్యానీ వండిందిరమ్మా అవునమ్మా పెట్టి పంపిస్తాం పిల్లలకి క్లాస్ జరగగా భోజనం అయితే పెట్టి పంపిస్తాం. మీ పిల్లలకి భోజనం పెట్టలేదు ఉండాలి కదా అంటే అంతా ఏం చెప్తారు అంటే ప్రేయర్ ఇప్పుడే అవుతుంది కదా, మేము అందుకే ముందే ఇంటిమేషన్ ఇచ్చినాం కదా అంటే వాళ్ళ ప్రకారం నడిచేస్తారా? మరి మీ ఇష్టమేనా? మీకు డియూ గారు పర్మిషన్ ఇచ్చారా క్లోజ్ చేయడానికి స్కూల్? రూమ్ లేదు పెట్టారు అడేమని రాసింది మరి చికెన్ ఉన్న రోజు ఎందుకు చేపించారు? చికెన్ ఉన్న రోజు నిన్న మొన్న చేయించాము. నిన్న మొన్న పంపించాము అనమాట హాస్టల్ వాళ్ళకి. అవును, స్కూల్ నడుస్తుంది. వస్తుంది. నా పేరు ఎస్కే యాసినుద్దీన్. నేను ఏఐఎస్ఎఫ్ చేర్యాల మండల సెక్రటరీ. చేర్యాలలో ఏఐఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈరోజు బంద్కు పిలుపునిస్తే చేర్యాలలో బాయ్స్ హై స్కూల్ పెద్దమ్మగడ్డకు ఉంది. దీంట్లో వీళ్ళు చికెన్ అండ్ బగారా రైస్ వండుకొని తింటారు. మేము కలెక్టర్ మేడం వచ్చేసరికి వీళ్ళు వండిర్రు. ఆడి కూర్చున్నాక కలెక్టర్ మేడం చూసినాక వీళ్ళు మేము పిల్లల కోసం వండాం మేడం, మేము మా కోసం కాదు చెప్పినాక మేడం ఏమన్నది, ఆ కలెక్టర్ మేడం హాస్టల్ పంపాను అన్నది. వీళ్ళు హాస్టల్ పంపించకుండా క్లాస్ రూమ్లో కూర్చొని తినడం ఇది సిగ్గు చేయడం. మేము నిన్ననే వీళ్ళకి నోటీస్ ఇచ్చినాం, మేడం రేపు స్కూల్ బంద్ ఉంటుంది, మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయడం అవసరం లేదు చెప్పాక కూడా వీళ్ళు బగారా రైస్ వండిరు. వీళ్ళు డైలీ పిల్లలకు పెట్టినట్టు మళ్ళీ వీళ్ళు ఏమంటారు, మేము పిల్లలకు పెట్టడానికి చేస్తాం సార్, మేము మా కోసం చేయలేదంటే ఈరోజు మెన్యూలో ఉన్న ఫుడ్ ప్రకారం చేయాలి కానీ మీరు మీ సొంత విధంగా ఎట్లా చేస్తారని మేము ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళు ఏం మాట్లాడుతలేరు. కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.